ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా వరదలు వాగులు మొత్తం కూడా ఉప్పొంగిపోతున్నాయి. చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రజా జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. అందరూ కూడా అతలాకుతలం అవుతున్నారు. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ని మన స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఉత్తరాది రాష్ట్రాలకి భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ మొత్తం కూడా అతలాకుతలం అవుతోంది. బిలాస్పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, హమీర్పూర్ ప్రాంతాలు మొత్తం కూడా ఒక్కసారిగా అట్టుడికిపోయాయి. మండి, కాంగ్రా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాలతో ప్రమాదకర స్థాయిలోనే అక్కడ ప్రధాన నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. బియాస్ నదికి ఆకస్మికంగా వరదలు పోటెత్తడంతో మండి జిల్లాలోని ప్రమాదకరంగా అక్కడ ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అనేక చోట్ల కొండ చెర్లు విరిగిపడుతున్నాయి. ప్రస్తుతానికి హిమాచల్ ప్రదేశ్ కు పెద్ద ఎత్తున రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఏడాదిలో వరదలకి 20 మంది ఇప్పటికే కేవలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే మరణించినట్టుగా అక్కడ అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతానికి మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన విజువల్స్ గమనించండి. చెట్లు విరిగిపడుతున్నాయి, కొండ చెర్లు విరిగిపడుతూ ఉన్నాయి, ఇండ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఇండ్ల మధ్యలో నుంచే ఒక నదీ ప్రవాహం పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. ఇక్కడ మీరు టీవీ స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్ లో అది ఒక చిన్న వాగు లాంటిది. అది ఒక్కసారిగా ఉధృతంగా మారి అక్కడ ఇండ్లను కూడా ముంచెత్తింది, ఇండ్లని పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ విజువల్స్ మీరు టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి, ఇక్కడ బియాస్ నదికి సంబంధించిన విజువల్స్ ని మీరు టీవీ స్క్రీన్ పై గమనిస్తూ ఉన్నారు. సో బియాస్ నది ప్రమాదకర స్థాయిలోనే ఉప్పొంగి ప్రవహిస్తోంది. సుమారుగా ఇప్పటి వరకు కేవలం హిమాచల్ ప్రదేశ్ లోనే 20 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. పలు జిల్లాల్లోని రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొండ చెర్లు విరిగిపడడంతో రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి.